వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా భారతదేశం మొత్తం ఎస్డిపి పార్టీ 500కు పైగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ యొక్క కార్యక్రమాలను చూసి బీజేపీ ప్రభుత్వం భయపడి మా జాతీయ నాయకుడైన ఎంకే ఫైజీ గారిని ఈడీ ద్వారా విమానాశ్రయంలో అరెస్టు చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం నువ్వు గుర్తుపెట్టుకోవాలా, నరేంద్ర ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా, మీరు ఈడీ, ఎన్ఐఏ, సిబిఐ లాంటి సంస్థలతో భయపెట్టాలంటే ఇక్కడ ఉన్నది సావర్కర్ కార్యకర్తలు కాదు, ఇక్కడ ఉన్నది ఎస్డిపి కార్యకర్తలు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలా. ఏ విధంగా అయితే ఆ రోజు భారతదేశాన్ని రక్షించడం కోసం స్వాతంత్ర సమరోద్యమంలో టిప్పు సుల్తాన్ గారు షహీద్ అయ్యారో ఆ విధంగా మేము భారతదేశం రక్షణకై పోరాటం చెప్పి మీకు ఈ సమావేశంగా ఎస్డిపి పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. టిప్పు సుల్తాన్ యొక్క రక్తపు బొట్టు ఎస్డిపి కార్యకర్త అని చెప్పి మనం ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. మీరు ఎటువంటి నల్ల చట్టాలకు వచ్చినా ముందు వరుసలో ఉండి ఎస్డిపి పార్టీ తగినటువంటి జవాబు చెప్తారని చెప్పి ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. జై ఎస్డిపి, జై జై ఎస్డిపి.